కెరీర్ ఆప్షన్స్ ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్. అదర్ దాన్ ఎంబీబీఎస్ కోర్సుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వాటిలో భాగంగా ఈ సెషన్ మనం సైన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన కోర్సెస్ ఏంటి, ఆ కాలేజెస్ గురించి డిస్కషన్ చేద్దాం. సైన్స్ అండ్ రీసెర్చ్ సైడ్ మనకి నీట్ అనేది ఎంత టఫ్, ఎంబీబీఎస్ సీట్ రావడం ఎంత టఫ్ అనేది అందరికీ తెలుసు. అట్లానే ఎయిమ్స్, జిప్మర్ వీటిల్లో సీటు కొడతాం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. నీట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ నీట్లో టాపర్స్ మాత్రం వీటిల్లో సీటు కొట్టగలరు. అందరు స్టూడెంట్స్ ఏమి ఏంటంటే ఎంబీబీఎస్ సీటు కొడతాం. ఎంబీబీఎస్ సీటు రాకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఏ కోర్సులు మనం తీసుకోవాలా, ఏ ఫీల్డ్ అనేది బాగుంటుంది. దానిలో భాగంగా మనం సైన్స్ అండ్ రీసెర్చ్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి మంచి కెరీర్ అనేది ఈ ఫీల్డ్లో ఉంటుంది. అంటే ఎంబీబీఎస్కి క్వాలిఫై అవ్వటం, ఎంబీబీఎస్ సీటుకి ర్యాంక్ కొడటం ఎంత కష్టమో, ఈ సైన్స్ అండ్ రీసెర్చ్లో ఉన్నటువంటి కాలేజెస్లో కూడా సీట్స్ కొడటం కూడా అంతే కష్టం. దీనికి కూడా చాలా హార్డ్ వర్క్ కావాలి. స్టూడెంట్స్ అందరూ ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ ఆప్షన్ కింద ఈ సైన్స్ అండ్ రీసెర్చ్ అనేది పెట్టుకోండి. దీంట్లో మెయిన్గా మనం డిస్కషన్ చేయాల్సింది ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, వాటిల్లో రీసెర్చ్ సైడ్ కోర్సులు ఏమున్నాయి. ఫస్ట్ ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు. దీన్నే టాటా ఇన్స్టిట్యూట్ అని కూడా అంటారు. ఎందుకంటే జంషెడ్ టాటా దీన్ని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశాడు. ఈజ్ ద ఫౌండర్. సో దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ కూడా అంటారు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది అడ్మిషన్స్ ఏ బేస్ మీద తీసుకుంటారు? ఫస్ట్ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ అండ్ నీట్. ఎవరైతే జేఈఈ మెయిన్స్లో టాపర్స్ అయి ఉన్నారో, జేఈఈ అడ్వాన్స్లో టాపర్స్ అయి ఉన్నారో, నీట్లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి అప్లై చేస్తారు. అంటే బాగా మెరిట్లు అయి ఉండాలి వీటిల్లో ర్యాంకు కొట్టాలంటే. దీంట్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటి, స్పెషలైజేషన్స్ ఏంటి అనేది డిస్కషన్ చేద్దాం. ఈ కోర్సు ఇది బీఎస్సీ కోర్స్ కింద వస్తుంది. 4 years కోర్స్. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 120 ఉంటాయి. అయితే ఈ కోర్సులో డిసిప్లిన్స్ ఏమున్నాయి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయో చూద్దాం. బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, మెటీరియల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అయితే స్పెషలైజేషన్స్ కూడా ఈ కోర్సులో తీసుకోవడానికి అవకాశం ఉంది. 4th సెమిస్టర్ స్టార్టింగ్లో పైన నేను చెప్పినటువంటి కోర్సుల్లో స్పెషలైజేషన్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో ఆ కోర్సులు కూడా చూద్దాం. బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, మెటీరియల్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్. 4th సెమిస్టర్లో స్పెషలైజేషన్ అనేది మనం చూజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఎవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎంపీసీ వాళ్ళ, బైపీసీ వాళ్ళ? ఖచ్చితంగా బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే బయాలజీ, స్టాటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేవి కోర్ సబ్జెక్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఈ ఈ రీసెర్చ్ సైడు మనం ఈ ఇన్స్టిట్యూట్లో చదివితే ఎక్కడెక్కడ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది? మెయిన్గా ఇప్పుడు కరోనా ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో తెలుసు. సో వ్యాక్సినేషన్లో మనం వర్క్ చేసుకోవచ్చు రీసెర్చ్ సైడు, ఇస్రోలో వర్క్ చేసుకోవచ్చు రీసెర్చ్ సైడు, అలానే నాసాలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది చాలా ఫేమస్. మీకు నీట్లో ర్యాంకు కొడటం ఎంత కష్టమో
ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కూడా సీట్ రావటం అనేది అంతే కష్టం. ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న స్టూడెంట్కి కెరీర్ కూడా చాలా బాగుంటుంది, మంచి లైఫ్ కూడా ఉంటుంది. ఇది మీకు దీనికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చూడండి, www.iisc.ac.loకి వెళ్ళండి. ఎగ్జామ్ దానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్స్ ఎప్పుడు ఏంటి అనేది కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సెకండ్, IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది ఇండియాలోనే ఫేమస్ రీసెర్చ్ కాలేజ్. ఈ IISERలో సీట్ కొట్టాలి అంటే నీట్ ద్వారా కానీ, జేఈఈ మెయిన్స్ ద్వారా కానీ, అట్లానే KVPY ద్వారా కానీ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. అట్లానే ఇంటర్మీడియట్ +2లో టాపర్స్ అంటే మంచి పర్సంటేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ బోర్డులో టాపర్స్లో 1% వాళ్ళు మాత్రమే ఈ సీట్స్ రావడం జరుగుతుంది. అయితే IISER అనేది డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సీట్స్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ IISER ఏ లొకేషన్లో మనకు ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ కోల్కత్తా, తర్వాత భోపాల్, పూణే, తిరువనంతపురం, మొహాలి, బెరంపూల్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కూడా ఉంది. అయితే ఎన్ని సీట్స్ ఉంటాయి? ప్రతి బ్రాంచ్లో కూడా 100 సీట్స్ ఉంటాయి. అంటే మీకు సుమారుగా 700 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా ఈ రీసెర్చ్ సైడు టాప్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో కూడా సీటు కొడతాం అంటే ఆషామాషిగా కాదు. నీట్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ టాపర్స్ వాళ్ళకి MBBS సీట్ ఎక్కడైతే వాళ్ళకి జస్ట్ మిస్ అయ్యే అవకాశం మిస్ అయిందో వాళ్ళందరికీ సెకండ్ ఆప్షన్ కింద ఈ ఇన్స్టిట్యూట్లు చాలా యూజ్ అవుతాయి. అట్లానే వాళ్ళ కెరీర్కి కూడా చాలా హెల్ప్ అవుద్ది. ఇది ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్లు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మీకు నెక్స్ట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ అనేది ఏ కాలేజీలు త్రూ నెక్స్ట్ సీట్స్ అనేవి తీసుకుంటారో చూద్దాం. ఒకటి నైసర్ ఒడిస్సా, NISER అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ భువనేశ్వర్. ఈ ఇన్స్టిట్యూట్ టాప్ ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ రీసెర్చ్ సైడ్. ఈ ఇన్స్టిట్యూట్లో సీటు తీసుకోవాలంటే నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరిగా రాసి ఉండాలి. అట్లానే CEBS, సెంట్రల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్స్. మూడోది ISERC, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్. ఈ 3 కాలేజీలు కూడా అడ్మిషన్స్ అనేవి త్రూ నెక్స్ట్ ద్వారా తీసుకుంటారు. అయితే ఈ నెక్స్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి? ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. ఈ 3 కాలేజీలు కూడా టాప్ ఇన్స్టిట్యూట్. ఈ టాప్ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా త్రూ నెక్స్ట్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటారు. అయితే దేంట్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనేది కూడా చూద్దాం. అయితే ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ NISER భువనేశ్వర్ 132 సీట్లు ఉంటాయి. అలానే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్స్ CEBS 47 సీట్స్ ఉంటాయి. అట్లానే NISER ఒడిషా, ఇవి సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా నాకు అందుబాటులోకి రాలేదు. నేను ఒకసారి మీకు తెలియజేయడం జరిగింది. ఈ 3 కాలేజీల్లో కూడా నెక్స్ట్ ద్వారా సీట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సైన్స్ అండ్ రీసెర్చ్లో ఈ 3 కూడా
3 కూడా అంటే ఐఐఎస్సిఆర్ ఒకటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఒకటి, అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ద్వారా తీసుకున్నటువంటి 3 కాలేజీలు కూడా, ఇవన్నీ కూడా ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా. సైన్స్ అండ్ రీసెర్చ్ సైడ్ ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్. ఎంబీబీఎస్ అనేది మీరు ప్రైమరీ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటుంటే సెకండరీ ఆప్షన్ కింద ఇది పెట్టుకోండి. ఈ కాలేజెస్ అనేవి ఇవి ఇండియాలోనే టాప్ యూనివర్సిటీసు. వీటికి పే స్కేల్స్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి. అంటే మీకు ఎంబీబీఎస్ డాక్టర్స్ కెరీర్ ఎలా అయితే ఉంటుందో ఈ ఈ సైన్స్ అండ్ రీసెర్చ్ సైడ్ ఈ కాలేజెస్ కూడా అలాగే మంచి కెరీర్ ఉంటుంది. అలానే మంచి ప్యాకేజెస్ ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి. డాక్టర్కి ఏమాత్రం తీసిపోయినటువంటి కాలేజెస్ సైన్స్ అండ్ రీసెర్చ్ సైడు ఇవి. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఐదేరే పడొద్దు. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్. ఈ మీ కెరీర్కి చాలా ఉపయోగపడతాయి. దయచేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వీటిని కూడా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో చేర్చుకోండి.